సంగారెడ్డి పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సదర్ సమ్మేళనం అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18 దున్నరాజులతో యాదవులు చేసిన విన్యాసాలు, ఆటాపాటలు, కృష్ణుడి భజనలతో కార్యక్రమం రంగులద్దుకుంది. జగ్గారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కుర్మగొల్ల యాదవులు మొదటి నుంచి తనతో ఉన్నారని, మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు, జిల్లా మంత్రి దామోదర్ నరసింహకు, కుర్మగొల్ల యాదవుల తరపున ఆంజనేయులకు కూడా చైర్మన్ పదవి ఇవ్వాలని కోరానన్నారు. దసరా రోజున కూన సంతోష్ ను చైర్మన్ చేస్తారని చెప్పినట్టే యాదవ్లలో ప్రదీప్, శ్రీశైలం, బాలు, నాగు, ప్రశాంత్, ఉగ్గు సతీష్లను కూడా రాజకీయ అవకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. జగ్గారెడ్డి సరదా శైలితో మాట్లాడుతూ, నన్ను పులి, సింహం అని పిలవకండి. ప్రతి పనికిమాలిన వాడి పులి, సింహం అని పిలుచుకుంటున్నారని నన్ను జగ్గారెడ్డి అని పిలవండి. అదే నా ఒరిజినల్ పుట్టుక, సింహం పుట్టుక అని హాస్యాన్ని రేకెత్తించారు. సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి కృష్ణుడు భజన పాట పాడి ప్రేక్షకులను అలరించగా, దున్నరాజుపై నిలబడి యాదవులతో కలిసి డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజు సదర్ ఉత్సవాలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అన్ని కులాలు కలిసి ఇంత గొప్పగా జరుపుకోవడం చూస్తే గర్వంగా ఉందని జగ్గారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ యాదవ్, శ్రీశైలం యాదవ్, బాలు యాదవ్, నవీన్ యాదవ్, గొల్లకుర్మ సోదరులు పాల్గొన్నారు. అందుకే మీ దగ్గర నేను కనబడితే జగ్గారెడ్డి పిల్ల వచ్చింది, జగ్గారెడ్డి శివం వచ్చింది, జగ్గారెడ్డి వచ్చిందని ఎప్పుడు సరిపోతుంది. సంగారెడ్డి కూడా మీ అందరూ కూడా చెప్తున్నా, నేను ఒరిజినల్గా పుట్టుకావే తెలుసు కదా, నా ఒరిజినల్ పుట్టుకావే. పులి పంజా, సింహం దూకుడు నా దగ్గర ఉంటుంది, కానీ పక్కకు బొమ్మలు వేసుకోండి, అందరికీ కూడా తెలుసు. కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇంత చక్కగా మీరందరూ ఎంజాయ్ చేస్తూ, పాటలు ఎంజాయ్ చేస్తూ, దున్న ప్రజలతో మీరు ప్రదక్షిణ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని గొల్ల కుర్మ యాదవులు ప్రతి సంవత్సరం వారికి సంబంధించిన కుల యావస్తు, కుల పెద్దలు, కుల నాయకులు, కుల కార్యకర్తలు, కుల ప్రజలు అందరూ కూడా మమేకమై ఒకటై ఇంత మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములయ్యి సంగారెడ్డి ప్రజలకు ఉత్తేజపరుస్తూ, సంగారెడ్డి ప్రజలని మీలో ఒకరిగా చేస్తూ, మీరు ఆనందపడుతూ వారికి ఆనందాన్ని ఇస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవాన్